లవ్ గాస్పల్ వీక్షకులందరికీ సర్వశుభాలు తెలియజేస్తున్నాం. ఈ వీడియోలో 3 విషయాలు చాలా క్లియర్గా అర్థమయ్యే విధంగా నేను వివరిస్తాను. ఎందుకంటే ఈ వ్యాఖ్యానం అనేది ఎవరికి అంతగా అర్థం కావట్లేదు. దాన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టంగా ఉంది. అదేంటో చూద్దాం. మార్కు సువార్త 7వ అధ్యాయంలో 24 నుంచి 30 వాక్యాలు చూస్తే, ఒక ఆమె తన కుమార్తె దయ్యం పట్టి పీడించబడితే యేసు పాదాలు పట్టుకొని సహాయం చేయమని అడుగుతుంది. ఆయన 27వ వాక్యంలో పిల్లల రొట్టె తీసుకుని కుక్క పిల్లలకు వేయటం యుక్తము కాదు అని తిరస్కరిస్తారు. ఇదే సందర్భం మత్తయి సువార్తలో కూడా ఉంటుంది. 15వ అధ్యాయము 21 నుంచి 28 వాక్యాల్లో ఈ సందర్భాన్నే మత్తయి సువార్తలో కూడా చూస్తాం. ఈ మత్తయి 15వ అధ్యాయం 26వ వాక్యంలో కూడా పిల్లలు రొట్టె తీసి కుక్క పిల్లలకు వేయటం యుక్తము కాదు అని తిరస్కరిస్తారు. అక్కడ కుక్కకు పెట్టను అని ఎందుకు అంటారు? కుక్కగా ఎందుకు ప్రస్తావించారు? అసలు యేసుక్రీస్తు వారు తిరస్కరించడం ఏంటి, పట్టించుకోకపోవడం ఏంటి? ఆమె చాలా దూరం వెంబడించింది. పాపం వాళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెంబడించింది, అరుస్తుంది, కేకలు వేస్తుంది, అయినా పట్టించుకోలేదు. అసలు కారణం ఏంటి? పైగా కుక్క పిల్లలు క్రింద పడింది తింటే తప్పు కాదు కదా అని అడిగితే మత్తయి సువార్త 15వ అధ్యాయం 28వ వాక్యంలో చూడండి, అమ్మా నీ విశ్వాసం గొప్పది అని నయం చేస్తారు. దీనిలో విశ్వాసం ఏముంది? కింద పడింది తింటాం అనడంలో విశ్వాసం ఏం కనబడుతుంది అక్కడ? ఇప్పుడు మీ దగ్గర బైబిల్ ఉంటే, మీరు అందుబాటులో ఉంటే బైబిల్ తీసి ఒక్కసారి చదవండి. ఈ వ్యాఖ్యానం అంతా చదవండి. చదివితే మీకేమర్థమవుతుంది? అక్కడ చాలామందికి అర్థం కాని విషయం, అసలు ఏం జరుగుతుందో ఏంటో తెలియదు. ఆయన కుక్కలు అని ఎందుకు అన్నారో, విశ్వాసం అక్కడ ఏం కనబడిందో, ఎందుకు ఆయన తిరస్కరించారో, ఎందుకు చెప్పొద్దు అంటారో, నేను వచ్చినట్టు ఎవరికి తెలియకూడదు అంటారో అర్థం కాదు. పైగా ఆ సందర్భాన్ని అర్థం చేసుకోవడం కొంచెం కష్టంగా ఉంటుంది. సో అదంతా నేను క్లియర్గా వివరిస్తాను. పూర్తిగా చూడండి, కొంచెం ఓపికతో వినండి. అసలు ముందు ఆ సందర్భం ఏంటో పూర్తిగా చదువుదాం. మార్కు సువార్త 7వ అధ్యాయము 24 నుండి 30 వాక్యాలు. ఆయన అక్కడి నుంచి లేచి తూరు సీదోను ప్రాంతాలకు వెళ్ళి ఒకరి ఇంట ప్రవేశించి ఎవరికీ తెలియకూడదు అని కోరిన గాని ఆయన మరుగై ఉండలేకపోయాను. 25వ వాక్యం చూడండి. అపవిత్రాత్మ పట్టిన చిన్న కుమార్తె గల స్త్రీ ఆయనను గురించి విని వెంటనే వచ్చి ఆయన పాదాల మీద పడెను. ఆ స్త్రీ సూరోఫెనికయ వంశమందు పుట్టిన గ్రీకు దేశస్థురాలు. ఆమె తన కుమార్తెలో నుంచి ఆ దయ్యమును వెళ్ళగొట్టమని ఆయన్ను వేడుకొనెను అనుంది. అదే సందర్భం మత్తయి సువార్త 15వ అధ్యాయంలో కూడా ఉంటుంది. దానిలో 22వ వాక్యం చూడండి. ఆ స్త్రీని కానానీయ స్త్రీ అని ప్రస్తావించాడు. ప్రభువా దావీదు కుమారుడా అని కేకలు వేస్తున్న ఆమె. 23వ వాక్యం. అందుకు ఆయన ఆమెతో ఒక్క మాటైనను చెప్పలేదు, అవాయిడ్ చేస్తున్నారు. 24వ వాక్యం చూడండి. యెజ్రెయేలు ఇంటి వారై నశించిన గొర్రెల వద్దకే గాని మరి ఎవరి వద్దకు పంపబడలేదు అన్నారు. మార్కు సువార్త 7వ అధ్యాయంలోకి రండి మళ్ళీ. అక్కడ 27వ వాక్యంలో అందుకైనా ముందు పిల్లలు తృప్తి పొందాలి, పిల్లలు రొట్టె తీసుకుని కుక్క పిల్లలకు వేయడం యుక్తము కాదు అంటాడు. 28వ వాక్యం. అందుకామె నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా బల్ల కింద ఉండి పిల్లలు పడవేయు రొట్టె ముక్కలు తినును గదా అని ఆయనతో చెప్తారు. 29వ వాక్యం. అందుకైనా ఈ మాటలు చెప్పినందున వెళ్ళుము, దయ్యము నీ కుమార్తెను వదిలిపోయింది అని ఆమెతో చెప్తారు. ఇదే వాక్యం మత్తయి సువార్తలో చూడండి. 15వ అధ్యాయం 28వ వాక్యం. అమ్మా నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని చెప్తారు. తరువాత వెంటనే కుమార్తె స్వస్థపరచబడుతుంది. ఇంటికి వెళ్ళి చూస్తే కుమార్తె బాగుపడుతుంది. ఇది ఇక్కడ సారాంశం. ఇందులో యేసు ఎందుకు అవాయిడ్ చేస్తున్నాడు? అవాయిడ్ చేయడం ఏంటి అసలు? కుక్కలు అని ఎందుకు అంటున్నారు? పైగా తిరస్కరించడం ఏంటి అసలు? ఆ ప్రాంతాలకి వచ్చినట్టు ఎవరికి ఎందుకు తెలియకూడదు అంటున్నారు. యేసు యెజ్రెయేలు వారిని రక్షించుటకు మాత్రమే వచ్చినట్టు ఎందుకు చెప్పారు అక్కడ? అన్యులకు కాదట. అన్యులు కుక్కలతో పోల్చారు అక్కడ. ఈ వ్యాఖ్యానం అంతా చూస్తే కుక్క పిల్లలు రొట్టె మాత్రమే కనబడుతున్నాయి కదా, ఆ మాటలే ఉంటాయి. ఆ మాటల్లో విశ్వాసం ఏముంది? పైగా విశ్వాసం గొప్పది అంటారు. అంత విశ్వాసం ఏముంది? అసలు యేసు వారు ఎందుకు అలా ప్రవర్తించారు, ఎందుకు అలా మాట్లాడారు? ఇవన్నీ కన్ఫ్యూజన్గా అర్థం కాకుండా ఉన్నాయి కదా. ఇక్కడ ఇంకొక విషయం, యేసుక్రీస్తు వారు యూదుల కోసం అన్యుల కోసం కాదు, అన్యుల కోసం ఆమె వలన మాత్రమే అవకాశం వచ్చింది, ఆమె వలనే మనకు రక్షణ వచ్చింది అంటారు కొంతమంది. సో అవన్నీ 1 by 1 క్లీన్గా వివరిస్తాను. ముందుగా ఆయన వెళ్ళిన ప్రాంతం ఏది? తూరు సీదోను ప్రాంతం. తూరు సీదోను ప్రాంతం ఇది అన్యజనుల ప్రాంతం, యూదుల నివాసాలకు బయట ప్రాంతం. అక్కడ యూదులు వెళ్ళరు, యూదులకి వాళ్ళకి పడదు, యూదులకు బద్ధ శత్రువులు అక్కడ ఉన్నారు. తూరు సీదోను అనేవి గలిలయ సముద్రానికి ఉత్తరాన మధ్యధారా సముద్ర తీర ప్రాంతాలు అవి. ఈ ప్రాంతాలు చాలా చెడ్డవి, నీచమైనవి. యెజబెలు ప్రవేశపెట్టినటువంటి విగ్రహారాధనను పూజించే దేశాలు అవి, అత్యంత నీచమైనవి.
యెషయా గ్రంథం 23వ అధ్యాయంలో, యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయంలో కూడా ఈ ప్రాంతాలు ఖండించబడ్డాయి. చూడండి, శపించబడ్డాయి, ఖండించబడ్డాయి. యూదులు ఈ ప్రాంతాన్ని, ఈ ప్రాంత మనుషులను దైవ ఉగ్రత పాత్రకు ఖండించబడిన వారిగా, చెడ్డ పట్టణాలుగా చూస్తారు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 21వ వాక్యం చూడండి. తూరు సీదోను పట్టణాల్లో అద్భుతాలు చేస్తే గోనెపట్ట కట్టుకుని మారు మనసు పొందుతారు వాళ్ళు. 22వ వాక్యం, విమర్శ దినమందు మీ గతి కంటే కోరజీనా బెత్సయిదా గతి కంటే తూరు సీదోను పట్టణాల గతి వార్వదగినదై ఉంటుంది అని మీతో చెప్తున్నాను అంటారు. అంటే తూరు సీదోను నాశనకరమైనవి, చెడ్డవి. వారికి విమర్శ దినమందు గతి పడుతుంది ఖచ్చితంగా. వారికంటే ఎక్కువ శిక్ష పొందుతున్నారే అని కోరజీనా బెత్సయిదా ప్రాంతాల గురించి అక్కడ చెప్తున్నారు. పైగా ఆ ప్రాంతాలు అద్భుతాలు చేస్తే ఎందుకు వెంటనే గోనెపట్టు కట్టుకొని మారు మనసు పొందుతారు అని చెప్తున్నారు అనుకున్నారు? వాళ్ళు అద్భుతాల కోసం చూస్తున్నారు, ఆశ్చర్య కార్యాల కోసం చూస్తున్నారు, అద్భుతాల వెంటే తిరుగుతున్నారు. కాబట్టి వాళ్ళు వెంటనే అద్భుతం జరిగితే మారిపోద్ది. కానీ దేవుడు అలా మార్చాలి అనుకోలేదు. అక్కడ దేవుడు ప్రకటించిన అద్భుతాలు చేసినా కూడా బెత్సయిదా కోరాజినా ప్రాంతాల గతి కూడా అలాగే ఉంది అని, అదే అద్భుతాలు తూరు సీదోను ప్రాంతాల్లో చేస్తే ఖచ్చితంగా మారతారు. అలాంటి పరిస్థితిని అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అలాంటి అన్య ప్రాంతానికి, చెడ్డ ప్రాంతానికి యేసుక్రీస్తు వారు ఒకరి ఇంటికి వెళ్ళారు. యూదులు అసహ్యించుకునే ప్రాంతం, శత్రువుల ప్రాంతం. పైగా తూరు సీదోను ప్రజలు చూస్తే గనక ఎగబడి వచ్చేస్తారు. అందుకే తెలియనివ్వద్దు అన్నారు. అయినా తెలుసుకొని ఈ స్త్రీ మాత్రం వచ్చేసింది. ఈ స్త్రీ యేసును వెంబడిస్తూ వచ్చేసింది. ఇప్పుడు ఈ స్త్రీ ఎవరో చూద్దాం. ఈ స్త్రీ ఎవరు? గ్రీకు దేశస్థురాలు అని వ్రాయబడింది. గ్రీకు సంస్కృతికి అనుగుణంగా జీవించినటువంటి మనిషి. ఈ స్త్రీ ఒక అన్యురాలు. మార్కు ఈ స్త్రీని సురోఫెనికియా స్త్రీ అన్నాడు. అంటే సిరోఫెనికియా అనే ప్రాంతానికి చెందినటువంటి, సిరియాకు చెందినటువంటి ఫెనికయా స్త్రీ. శపించబడిన ప్రాంతం నుంచి, చెడ్డ ప్రాంతం నుంచి వచ్చిన స్త్రీ. మత్తయి సువార్త 15వ అధ్యాయంలో ఈ స్త్రీని కానానీయురాలు అన్నాడు. కానానీ స్త్రీ అంటే ఇంకా నీచమైన, అపవిత్రమైనదిగా, ఇజ్రాయేలు వారి శత్రువుల్లో అత్యంత దుర్మార్గపు అన్యజాతిగా పేరొందిన కానానీయులతో పోల్చాడు. కాబట్టి ఈ స్త్రీ అసహ్యించుకునేటువంటి, అపవిత్రమైనటువంటి ప్రాంతం నుంచి, ఆ మనుషుల నుంచి వచ్చినటువంటి స్త్రీగా మనకు తెలుస్తుంది. ఈ స్త్రీని ఉపయోగించి తనతో ఉన్న శిష్యులను, తన వెంట ఉన్న యూదులకు పాఠం నేర్పించాడు. యూదులు ఎవరితోనూ కలవరు. యేసు వచ్చిన తర్వాత ఆమె వెంట పడింది, కేకలు వేసింది, కాళ్ళ మీద పడింది. శిష్యులు చూడండి, మత్తయి సువార్త 15వ అధ్యాయం 23వ వాక్యంలో శిష్యులు ఆమె గురించి, ఆమె వెంట వచ్చి కేకలు వేస్తుంది గనుక ఈమెను పంపివేయమంటారు. అది అన్యప్రాంతం, కేకలు వేస్తుంది. అక్కడ వచ్చినట్టు ఎవరికీ తెలియకూడదు. వీరికేమో ఇష్టం ఉండదు, ఎవరికి ఈ వీరితో కలవరు. కాబట్టి ఆ పరిస్థితిని శిష్యులకు ఒక పాఠంగా, గుణపాఠంగా నేర్పించడానికి యేసువారు ప్రయత్నం చేశారు. యేసువారు వారికి నేర్పించే పాఠం ఇది. శిష్యులు పంపివేయమంటారు, హెల్ప్ చేయమని చెప్పలేదు, చెయ్యొద్దు అనలేదు అక్కడ. అయితే మా సొంతం, మా కోసమే వచ్చారు, మాతోనే ఉన్నారు అనుకునే వాళ్ళ భావజాలం అంతా కూడా ఈ పాఠం ద్వారా వారికి అర్థమైంది. ఆమె ద్వారా అలాంటి అన్యజనుల పట్ల వీరికి పాఠం నేర్పించారు. అన్యజనుల పట్ల ప్రవర్తించాల్సిన విధానం నేర్పించారు. సరే, అయితే ఇంకొక పెద్ద డౌట్, అందరికీ ఇంకొక పెద్ద డౌట్ ఏంటంటే, ఆమె అలా బ్రతిమాలుకుంటే మీ వాణ్ణి కాదు అంటారు. మత్తయి సువార్త 15వ అధ్యాయం 24వ వాక్యం చూడండి. ఇజ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల వద్దకే గాని మరి ఎవరి వద్దకు నేను పంపబడలేదు అంటారు. అన్య జనాంగం కోసం కాదు, కేవలం ఇజ్రాయేలు వారి కోసం, యూదుల కోసమే వచ్చాను అని అర్థం చేసుకుంటారు. ఇందులో 2 విషయాలు గమనించండి, 2 విషయాలు ఆలోచించండి. ఒకటి, ఆమె అన్యురాలు, విగ్రహారాధికురాలు, చెడ్డ ప్రాంతం నుంచి వచ్చింది. దేవుడు కానీ, దేవుని మాటలు కానీ నమ్మే స్థితిలో ఆ ప్రజలు లేరు. అలాంటిది దేవుని కుమారుణ్ణి విశ్వసిస్తుందా? దేవుణ్ణి అంగీకరిస్తుందా? అలా యూదులను, యూదుల దేవుణ్ణి అసహ్యించుకునేటువంటి ఆ ప్రాంతపు ప్రజల బుద్ధి చెప్పటం కోసం, ఆ ప్రాంత ప్రజలకు అర్థం కావడం కోసం, ఆ స్త్రీకి కూడా అర్థమయ్యే విధంగా చెప్పడం కోసం, ఆ జనాంగం అర్థం చేసుకోవడం కోసం, ఆ ప్రాంతంలో, ఆ టైంలో యూదుల కోసమే వచ్చాను కానీ అన్యుల కోసం కాదు అంటారు. అది ఆమెకి, ఆమెతో ఉన్న చుట్టూ ఉన్న వారందరికీ కూడా పాఠం అదే. ఎందుకంటే యేసు అనే వ్యక్తిని యూదుల వాడని, యూదుల మెస్సయ్య అని, యూదుల ప్రాంతపు వాడని, యూదుల కోసమే వచ్చిన వాడిగా అక్కడ వాళ్ళు ఫీల్ అవుతున్నారు. కాబట్టి వాళ్ళ వారిగా చూసే మీకు వాళ్ళ అవసరం ఏముంది అని చెప్పే సందర్భం. ఇక 2వ విషయం, తనతో ఉన్న వారికి, ఆ ప్రాంతాల వారికి పడదు. అంటే యూదులకి, ఆ తూరు సీదోను ప్రజలకి పడదు. వారి శత్రువులు, నీచులుగా చూస్తారు. యేసు వీరిని ఆదరిస్తే వారికి నచ్చదు.
పైగా యేసువారు యూదులలో కొందరికి యూదులను నియమించి యూదులను రక్షించమని దేవుని రాజ్యం వారికి ప్రకటించమని చెప్తారు. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో 5-6 వాక్యాలు చూడండి. మీరు అన్యజనుల దారిలో వెళ్ళగుడి అంటారు. 6వ వాక్యం చూడండి, ఇజ్రాయేలు వంశంలో నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళండి అంటారు. అలా ముందు ఈ యూదుల గురించి, ఇజ్రాయేలు రక్షణ గురించి, మారు మనసు గురించి చెప్పినటువంటి యేసుక్రీస్తు వారు అలా చెప్పి అన్యులను ఇప్పుడు వారితో కలిపితే వారు కన్ఫ్యూజ్ అవుతారు. సో యేసు ఆ ప్రాంతంలో అలా ఈ బ్యాలెన్సింగ్గా మాట్లాడారు. అందుకే ఈ 2 సందర్భాలను బట్టి ఆయన మాట్లాడారు. అన్యుల యొద్దకు కాదు, ఇజ్రాయేలు వద్దకి అన్నట్టు మాట్లాడారు. కానీ ఇప్పుడు ఇంకో విషయం చూడండి. ఇంకొక విషయం ఏంటంటే, యేసుక్రీస్తు వారు పట్టించుకోనట్టు, తిరస్కరించినట్టు కనిపించినా కూడా ఆ స్త్రీ చూడండి వెంట పడుతూనే ఉంది, కేకలు వేస్తూనే ఉంది. ఆయన అంటారు, అమ్మా నీ విశ్వాసం గొప్పది అంటారు. ఆ విశ్వాసం ఏంటి గొప్ప అక్కడ? ఆ విశ్వాసంలో గొప్పతనం ఏముంది, ఏం కనిపించింది అంటే చూడండి, ఇక్కడ 4 విషయాలు చెప్తాను. మొదటిది, ఆ స్త్రీ నిరాశకు లోనయ్యింది. యేసుక్రీస్తు వారు తిరస్కరిస్తున్నట్టు కనిపిస్తుంది అక్కడ క్లియర్గా. తిరస్కరిస్తున్నా కూడా అయినా విశ్వసించింది, వెంబడిస్తుంది. ఆయనే బాగు చేయగలరు అని నమ్ముతుంది, పాదాల మీద పడింది. రెండో విషయం, దావీదు కుమారుడా అని సంబోధిస్తుంది. మత్తయి సువార్త 15వ అధ్యాయం 22వ వాక్యం చూడండి, దావీదు కుమారుడా నన్ను కరుణించుము అంటూ కేకలు వేస్తుంది. యూదుల రక్షకుడని, యూదుల మెస్సియా అని నమ్మింది. యేసు అని కాకుండా దావీదు కుమారుడా అంటుందంటే వాక్యం తెలిసిందే, మెస్సయ్యాగా అంగీకరించింది. అందుకే పాదాలు పట్టుకుంది. మూడో అంశం, ఆయన వెంట పదే పడుతుంది. ఎందుకు వెంట పడుతూ కేకలు వేస్తుంది అంటే ఆమె ఆయన మాటలు విని విశ్వాసం పెంచుకుంది. ఆయన పాదముల మీద పడటం అనేది మార్కు సువార్త 5వ అధ్యాయంలో 22-23 వాక్యాల్లో చూడండి. ఆ వర్తమానం తెలుసు ఆమెకి. అలాగే గెరాసులో దెయ్యం పట్టిన విషయం కూడా ఆమెకు తెలిసింది. మార్కు సువార్త 5వ అధ్యాయం 6వ వాక్యంలో ఆయన చేసిన చర్యలు కూడా ఆమెకు తెలిసినాయి. కాబట్టి ఆ చర్యలే ఇక్కడ ప్రదర్శించింది. ఆమె తెలుసుకుంది, దేవుని మాటలు అంగీకరించింది, ఆయన గురించి పూర్తిగా తెలుసుకుని వచ్చింది. ఇక 4వ విషయం, యేసుక్రీస్తు వారు తిరస్కరించినా సరే, కుక్క పిల్ల అన్నా సరే, అవును నిజమే అన్నదే కానీ వెళ్ళిపోలేదు, కోపగించుకోలేదు. ఆ విధేయత చూడండి. నేను కుక్క పిల్లనే అంటది, పిల్లలు పడేసింది తింటే చాలు అన్నట్టు మాట్లాడింది. అంత విధేయత చూపించింది అక్కడ. సో ఇలాంటి 4 విషయాలను బట్టి ఆమె విశ్వాసం కనబడింది. ఈ 4 విషయాలను బట్టే అమ్మా నీ విశ్వాసం గొప్పది అని బాగు చేశాడు. ఆ కుమార్తె స్వస్థపరచబడింది. సో ఇదంతా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైంది కదా? ఇప్పుడు కుక్క అనటం ఏంటి? లాస్ట్ విషయం ఏంటంటే, కుక్క అనటం ఏంటి, కుక్కగా ఎందుకు ప్రస్తావించారు, ఆమెని కుక్క పిల్లతో ఎందుకు పోల్చారు, ఈ విషయాన్ని చూద్దాం. ఈ స్త్రీని కుక్కతో పోల్చడం నేటి ప్రజలకు చాలామందికి వివక్షలా కనిపిస్తుందేమో, జాతి వివక్షలా అనిపిస్తుందేమో, యేసుక్రీస్తు వారు ఏదో తిట్టినట్టు అనిపిస్తుందేమో. కానీ అక్కడ కుక్క అనే పదం వాడలేదు, కుక్క పిల్ల అని వాడారు. గ్రీకు పదంలో క్యూన్ అనేది కుక్క, కానీ అక్కడ క్యూన్ అనేది వాడలేదు. కుక్క అని ఎందుకంటారంటే ఇజ్రాయేలు ప్రజలకు శత్రువులు వాళ్ళు, అత్యంత దుర్భరకరమైన కానానీయులు, నీచులు, చెడ్డవారు కాబట్టి వారిని కుక్కలు అంటారు. అపవిత్రమైన వాటిని, నీచమైన వాటిని దూరంగా ఉంచాలి అనుకునే వాటిని యూదులు కుక్కలు అంటారు. ఇది యూదుల పదజాలం, ఓత పదం లాంటిది. నిషేధమైన దాన్ని, అపవిత్రమైన దాన్ని కూడా కుక్క అని పిలిచేవారు వాళ్ళు. ఇజ్రాయేలు దేవుని వారిని పిల్లలతో పోల్చుకుంటారు, వాళ్ళేమో పిల్లలతో పోల్చుకుంటారు. కాబట్టి ఇక్కడ పిల్లలు అంటే యూదులు, కుక్క పిల్లలు అంటే ఇలా నిషేధించబడిన అపవిత్రత కలిగిన వారు. అంతేగాని అన్యజనులందరూ కాదు, అన్యజనులు కాదు, నిషేధించబడిన అపవిత్రమైన వారిని కుక్క పిల్లలతో పోల్చారు. అయినా సరే యేసుక్రీస్తు వారు ఆమెని కుక్క అనలేదు, కుక్కతో పోల్చలేదు, అపవిత్రమైన వారిగా చూడలేదు, చెడ్డవారిగా నీచులుగా చూడలేదు. ఆయన అన్నది కుక్క పిల్ల అని అన్నారు. దాన్నే గ్రీకులో కునారియన్ అని వ్రాయబడుతుంది. కునారియన్ అంటే తెలుగులో ఆ పదం లేక కుక్కపిల్ల అని వ్రాసారు, కానీ దాని అర్థం పెంచుకొని అల్లారు ముద్దుగా ఒడిలో పెట్టుకుని ఉంచుకునేటువంటి కుక్కపిల్ల అని అర్థం. ఒకవేళ కుక్క అయినప్పటికీ కూడా అలాంటి కుక్క జాతిగా కాకుండా అలాంటి వారిని కూడా చేరదీసి ఒడిలో పెట్టుకుని ప్రేమగా ఆప్యాయంగా చూసుకునేటువంటి పదజాలాన్నే కుక్కపిల్ల అని పదజాలంగా వాడారు. అందుకే ఇలాంటి కుక్క పిల్లతో మాత్రమే పోల్చారు. ఇంట్లో గనక కుక్క పిల్ల చిన్న పిల్లవాళ్ళు ఉంటే గనక పిల్లాడికి కాకుండా కుక్క పిల్లకి పెట్టలేం కదా అనే దృష్టితోనే అన్నారు. ఆ టైంలో యూదులకు పరిచర్య చేస్తూ వారు వెంట ఉండి, యూదులు తనతో ఉండి ఈమెను ఆదరిస్తే వీరు ఒకలా అర్థం చేసుకుంటారు, ఆదరించకపోతే మరొకలా చూస్తారు. కానీ వారు కుక్కగా చెడ్డగా చూస్తారు. మరీ కుక్క అనకుండా
అలాంటి వారిని వ్యత్యాసం చూపించకుండా ఆదరించినటువంటి వారి భావజాలాన్ని చిన్న కుక్కపిల్లతో పోల్చారు. అపవిత్రంగా చూడలేదు అక్కడ. యూదుల పరిభాషలోనే, యూదులకు అర్థమయ్యే రీతిలోనే వారికి చెబుతూ వారికి పాఠం నేర్పాలని యేసువారు సంబోధించారు. వారు అన్య స్త్రీలుగా, చెడ్డవారిగా, అపవిత్రమైన వారుగా కనబడినా కూడా వారిని దగ్గర తీసుకుని పిల్లగా చూసుకోవాలి. కుక్కలు అన్నా కూడా కుక్క పిల్లగా మనం ఆదరించాలి. ఇక్కడ ఇంకొక ప్రాముఖ్యత కూడా ఉంది. ఈ రొట్టె కుక్కపిల్ల అని మాట్లాడాల్సిన అవసరం ఏముంది? అలా ఇండైరెక్ట్గా మాట్లాడవలసిన అవసరం ఏమొచ్చింది యేసువారికి అంటే, పూర్వం ఇక్కడికి ఏలియా ప్రవక్త వచ్చాడు. ఏలియా ప్రవక్త ఇదే ప్రాంతంలో అన్య స్త్రీ దగ్గర అద్భుతం చేశాడు. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయంలో దాన్ని చూస్తాం. దాన్ని గుర్తు చేస్తూ వీరికి ఒక పాఠం నేర్పుతున్నాడు. ఏలియా వెళ్ళినప్పుడు అన్య స్త్రీ రొట్టెస్తుంది, అంటే ఏలియాకే రొట్టె పెడతది. ఇప్పుడు ఆ స్త్రీయే రొట్టె అడుగుతుంది. రొట్టె ఇచ్చే ప్రాంతమే రొట్టె అడుగుతుంది. అంటే వారు ఏం పోగొట్టుకున్నారో అర్థమయ్యేలా చెప్పారు అక్కడ. యూదులు నమ్మేటువంటి ఈ రొట్టె అంటే, రొట్టె అనే పదజాలం ఆశీర్వాదాలకి, దీవెనలకి అక్కడ అర్థం ఉంటుంది. దేవుని ఆశీర్వాదాలు కోల్పోయారు వాళ్ళు. ఆ యూదుల రొట్టె కుక్క పిల్లలా చూసే మీకు ఇవ్వడం మంచిది కాదు కదా అనే అర్థం. అప్పుడు నిజమే ప్రభువా, కుక్క పిల్ల కూడా తన యజమాని బాల నుంచి పడే మొక్కలు తింటాయి కదా అన్నది ఆమె. ఆయనే మెస్సయ్య, యూదుల కోసం రాజు, నా కోసం కూడా వచ్చాడు, నా యజమాని అని నమ్మింది కాబట్టి యజమాని బల్ల నుంచి అన్నది. యజమాని బల్ల మీద నుంచి మొక్కలు పడ్డాయి, అవి నేను తింటే చాలు అనుకున్నది. ఆ విశ్వాసం చూపించింది. అందుకే విశ్వాసం గొప్పది అన్నారు. సో ఇదంతా మీకు అర్థమైంది కదా. ఈ వ్యాఖ్యానంలో ఎంత అర్థం ఉంది, ఇంత లోతైన సారాంశం ఉంది, దాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇక ఫైనల్గా ఇంకొక ముఖ్యమైనది, అన్యులకు ప్రవేశం లేదని కాదు, ఆయన అన్యుల కోసం రాలేదని కాదు. ఆ ప్రాంతంలో ఆ టైంలో వారి కోసం వారిని ఉద్దేశించి అలా మాట్లాడారు. అన్యులకు అనేక సందర్భంలో, అనేక వాక్యాల్లో, అనేక విషయాల్లో సువార్తను అందించమని, వారి మేలుల కోసం అన్యులు, గ్రీకు దేశస్తులు అందరూ ఒకటే అని ఎన్నో వాక్యాలు మనకు చెప్పాయి. అంతేకాదు ఆమె ద్వారానే అన్యజనులకు రక్షణ దొరికింది అని చెప్పి చాలామంది అంటున్నారు. అన్యజనుల ఆశీర్వాదాలకి, రక్షణకి ఆమె ఒక ఎగ్జాంపుల్, ఒక మాదిరి. యేసు నీ విశ్వాసం గొప్పది అని మెచ్చుకున్న విశ్వాసుల్లో అన్యజనులే ఎక్కువ విశ్వాసాన్ని కనపరిచారు. మత్తయి సువార్త 11వ అధ్యాయం మొదటి 6 వాక్యాలు చూడండి. అన్యజనులను, ఇజ్రాయేలు వారిని ఒకే నిజమైనటువంటి దేవుని వైపుకు నడిపించినటువంటి మార్గం చూపించారు. ఆయన యూదుల నుంచి, ఇజ్రాయేలు ప్రజల నుంచి తన రాజ్యాన్ని ప్రారంభించిన, అన్యజనులకు విస్తరించి ప్రపంచవ్యాప్తంగా కూడా విస్తరించిన దేవుని రాజ్యంగా మారింది అని అర్థం చేసుకోండి. సో ఈ విషయం అంత క్లియర్గా అర్థమైంది కదా. ఈ విషయంలో చాలా విషయాలు చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, అర్థమైంది అని నేను అనుకుంటున్నాను. సో లైక్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు కూడా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ వీడియోని షేర్ చేయండి. మరొక అద్భుతమైనటువంటి మంచి అంశాలతో, మరిన్ని వివరణలతో మీ ముందుకు వస్తాను. అంతవరకు దేవుని మహా ఉన్నతమైన దేవుని కాపుదల మీకు తోడై ఉండి బలపరచునుగాక. ఆమెన్.